నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. బిగ్ బాస్ అన్ని లాంగ్వేజెస్ లోను నిజం చెప్పాలి అని అంటే ఆ షో స్టార్ట్ అయిన తర్వాత అన్ని లాంగ్వేజెస్ లోనూ మంచి పేరే వచ్చింది. అక్కడక్కడ కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారని చెప్పచ్చు. తెలుగులో కూడా అంతే, సీజన్ బాగాలేదు, కొంతమంది కంటెస్టెంట్స్ బాగాలేదు అని చెప్పుకున్నప్పటికీ చూస్తూనే ఉన్నారు అడప. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ 2nd సండే నుంచి బిగ్ బాస్ రాబోతుంది అంటూ, బట్ రకరకాల వార్తలు ఉన్నాయి. ఏ ఛానల్లో ఎవరు హోస్ట్ చేయబోతున్నారు, మా టీవీ అగ్రిమెంట్ అయిపోయిందంట, అండ్ ఈసారి ఎక్కడ ఈ హౌస్ మెంబర్స్ ఉంచబోతున్నారే అంటూ రకరకాల క్వశ్చన్స్. ఏం చెప్తారు? సో ఇదే అఫీషియల్గా సెప్టెంబర్ 3rd, సెప్టెంబర్ 10th అంటే సెప్టెంబర్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ ఆల్మోస్ట్ టెలికాస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో ఈసారి నాకు తెలిసి వినాయక చవితి కవర్ చేస్తారు అండ్ అన్ని పండుగలు వస్తాయి. వినాయక చవితి ఉంటే బాగుంటుంది ప్రతి బిగ్ బాస్ సీజన్లో. యాక్చువల్గా కొన్నిసార్లు ఏదో సీజన్లో చేస్తారు కానీ యాక్చువల్గా ప్రతిసారి అంటే వాటి వల్ల ఏంటంటే బెనిఫిట్, పండగలు ఉంటే ఎక్కువ స్పాన్సర్స్ వస్తారు, పెరుగుతుంది వాళ్ళ మధ్యలో, అంటే కంటెంట్ కూడా మంచిగా వస్తుంది. చేసుకుంటూ కూర్చో వాళ్ళ మధ్యలో వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి వీళ్ళకి డ్రెస్లు వేసి ర్యాంప్ వాకులు చేయించి ఏదో ప్రమోషన్లు చేసుకుంటారు కదా. ప్రతిసారి మనం చందన బ్రదర్స్ ఒకసారి KLM ఫ్యాషన్ 2-3 సార్లు చూసాం. సో ఇట్లా ప్రమోషన్ వైజ్గా అయితే అంటే బ్రాండింగ్ వైజ్గా ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకని ఈసారి అలా ప్లాన్ చేశారు. లాస్ట్ టైం ఎందుకు ముందు నుంచే వేశారు అంటే ఆల్రెడీ బ్రాండ్ వచ్చింది, పర్వాలేదులే అని చెప్పి వేశారు. ఇది వ్యవహారం. జూన్ నుంచి సెలక్షన్స్ స్టార్ట్ అయ్యి తర్వాత నిదానంగా సెప్టెంబర్లో టెలికాస్ట్ అవుతుంది. ఈ రకమైన న్యూస్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు జెమినీకి వెళ్తుంది. ఎందుకు ఈ పండగ బ్రాండింగ్ని వీళ్ళు తీసుకున్నారు అంటే బిగ్ బాస్ ఇప్పుడు బానీజయ్ కానీ ఎండమోల్ షైన్ కానీ వీళ్ళు హ్యాండిలింగ్ వాళ్ళ కాంట్రాక్ట్ 6 ఏళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది అక్కడ ఆ డబ్బాతో. ఆ డబ్బాలో చేసిన రోజులు కూడా అందరూ మాట్లాడుకోవడమే. కానీ నిజమే, దాని పక్కనున్న ఇప్పుడు ఆ సెట్ పక్కనే ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంటుంది, కింద ఏదో చిన్న టిఫిన్ సెంటర్ ఉంటుంది. టిఫిన్ సెంటర్లు 3-4 ఉన్నాయి, ఒకటి కాదు. మార్నింగ్ అక్కడ కూర్చుంటే వీళ్ళు ఏ పాటతో నిద్రలు వేస్తున్నారో తెలిసిపోద్ది. చాలా సింపుల్గా వాళ్ళు కూడా వచ్చి అక్కడ బయటనే డ్యాన్స్ వేసారు. ఓపెన్ గ్రౌండ్, ఇట్స్ నాట్ సమ్వేర్ ఎన్నో దేశం దాటి లేదు. అంత వెంటనే ఫేస్బుక్లో ఈరోజు వీళ్ళు ఈ పాటతో వేసారు అని పెట్టేసి లీక్ అయిపోయింది. తర్వాత సాంగ్ ఆ పాట ఏనంటగా చూడొద్దాం ఇట్లా ఉంటారు. ఆ సర్ప్రైజ్ ఉండదు. హిందీకి ఆ సర్ప్రైజ్ ఉంటది, ఎందుకంటే ఎప్పుడు ఏ పాట వేస్తున్నారో. తమిళ్లో కూడా సర్ప్రైజ్ ఓన్లీ తెలుగులోనే వీళ్ళు ఎందుకో కాస్త అంటే పాపం అది వీళ్ళ తప్పు కాదులే. అన్నపూర్ణ మనందరి మధ్యలో ఉంది ఇక్కడ రోడ్డు మీదే. సో దాన్ని ఎవరేం చేయలేరు అట్లా. అండ్ ఇంకోటి తమిళ వాళ్ళు తెలిసినా కూడా లీకులు చేయరు. వాళ్ళు ఒక టైపు, మన వాళ్ళు ఇంకో టైపు. ఎప్పుడెప్పుడు లీక్ దొరుకుద్దా అని ఉంటారు. చివరికి అన్స్టాపబుల్ ఎపిసోడ్లో కూడా వెనకాల చప్పట్లు కొట్టండి అని కూర్చోపెడితే క్వశ్చన్ లీక్ చేశారు బయట, తెలుసా? ప్రతి క్వశ్చన్ ఇంకేముంది ఆయన అడగడం. బాలయ్య ఈ క్వశ్చన్ అడిగితే పవన్ కళ్యాణ్ ఈ ఆన్సర్ చెప్పాడు అని చెప్పి రాసేసారు. ఇక ఇన్ని లీకులు. సరే, ఇప్పుడైతే ఆ లీకుల బెడతుండదు. పాట నుంచి ఆట వరకు అన్నీ ఎంజాయ్ చేస్తాం మనం. ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు ఈ షూట్? ఏవిఎంలోనే. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ మన కమల్ హాసన్ ఇక్కడే ఉంది. లాస్ట్ టైం మాస్టర్ షెఫ్ కూడా అట్లాగే చేశారు. ఒకే సెట్లో అటు తమిళ్ ఇటు తెలుగు వాళ్ళది కొట్టారు. సెట్ తెలిసిపోయింది. సరే, అదొక వ్యవహారం. అట్లా ఊకే అటు ఇటు తిరగలేక తమన్నా చిరాకు పడితే గెంటేశారు. తర్వాత కొంచెం చిల్లర ఎక్కువ వస్తున్నాయని చెప్పి అనసూయ కంటిన్యూ చేసింది, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ కూడా సెప్టెంబర్ నుంచి ఆ టైంకి అండ్ స్పాన్సర్స్ వెతికే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ఎవరి మీద కోటీశ్వరుడు ఎన్టీఆర్తో అది బాగానే హిట్ అయింది. అండ్ మాస్టర్ షెఫ్ కూడా ఒక పర్సన్ ఉంది. ఈసారి జెమినీకి పెద్ద షోలు పడే ఛాన్స్ ఉంది నెక్స్ట్. అదే టైంకి మాస్టర్ షెఫ్ ప్లాన్ చేస్తున్నారు. ఎట్ ఏ టైం అంటే కొంచెం అటు ఇటుగా. కానీ మాస్టర్ షెఫ్ అంత హిట్ కాలేదు, అది ఫ్లాప్ అయింది. అంటే వీళ్ళకి మా టీవీలో వేస్తే కనీసం 5 అన్న రేటింగ్ వచ్చేది, అదేంటో చూద్దామని చెప్పేసి. మరి జెమినీలో అప్పటికి జెమినీ ట్రెండ్ అయ్యాక వచ్చింది కదా. ఎప్పటి మొగల్ రేకులు, ఎప్పటి చక్రవాకము, ఎప్పటి మెట్టల సవడి. ఆ జెమినీ ఏది 7 గంటలకు రాధిక వస్తుంది, 8 గంటలకు వాళ్ళు వస్తారు, 8:30కి మంజుల నాయుడు సీరియల్ వస్తుంది అనే అన్నీ పోయాయి కదా. ఆ మధ్యలో ఏవిఎం వల్ల సీరియల్ 1-2 ఉంటాయి, అవి హిట్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు లేదు ఆ కాలం జెమినీకి. అండ్ అట్లాగే మంచి షోస్ కూడా పడేవి.
సో అది పూర్తిగా పడ్డది ఛానల్ అని అంటే జెమినీనే. జెమినీయే. అండ్ ఇంకొకటి ఇప్పుడు నిజంగా ఇప్పుడు కూడా మనం జెమినీలో చూసాం అనుకో, చేసిన సినిమాలు వేసి మధ్య మధ్య చిన్న యాడ్ చేస్తాడు. అవును. మాటి యాడ్స్ ఎక్కువ వేసినా 1 minute 2 minutes కట్ చేస్తాడు, పైన టైం వేస్తాడు, నేను వస్తున్నాను ఆ టైం తగ్గట్టు వీళ్ళు పని చేసుకుంటారు. 1 minute ఉందంటే వెంటనే వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి వస్తుంది. అంటే ఆ ప్లానింగ్ ఉంది, ఆ ప్లానింగ్ బాగుంది కదా. వీళ్ళ ప్లానింగ్ ఇంకా అలవాటు పడలా. జెమినీ వాడు అడ్వర్టైజ్మెంట్ లో సినిమా వేసినట్టు వేస్తాడు, చూడబుద్ది. ఎగ్జాక్ట్లీ. అంటే వారికి మరి అంత కకృతి యాడ్స్ అంటే. సరే, ఈ ఇట్లాంటి వ్యవహారం ఉండేసరికి వీళ్ళకి జెమినీకి మొత్తం ప్రేక్షకులంతా తగ్గిపోయారు, మిగతా ఛానల్ డామినేషన్ ఎక్కువైంది. అన్ఎక్స్పెక్టెడ్గా జీ తెలుగు కూడా పైకి లేచింది. జీ తెలుగులో ఫస్ట్ సీరియల్ చిన్న కోడలు ట్రై చేశారు, రాయేశారు మా ఛానల్లో కూడా సీరియల్ చూస్తారా లేదని. అది పెద్ద హిట్ అవగానే ఇక వరుస పెట్టి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో జీ తెలుగు సీరియల్సే ఉన్నాయి, ప్రేమ ఎంత మధురం లాంటివి. ఫస్ట్ ప్లేస్లో మా టీవీ ఉన్నప్పటికీ. సో ఇట్లా ఈ కాంపిటీషన్ నడిచే టైంలో జెమినీ 0 ఉన్నప్పుడు ఇప్పుడు బిగ్ బాసే ఆదుకోవాలేమో అన్నట్లుగా తీసుకుంటుంది. అటు బానీజయ్ వాళ్ళది మన మాస్టర్ షెఫ్, ఇటు బిగ్ బాస్, అండ్ అలాగే ఎవరి మీలో కోటీశ్వరుడు. ఈ 3 కనుక వారంలో షెడ్యూలింగ్ పడి మధ్య మధ్యలో ఇంకేమన్నా 2-3 ఆటపాటల గేమ్ షోలు ఉంటే మళ్ళీ జెమినీ పూర్వవైభవంకి వస్తుంది అనేది అతిశయోక్తి లేదు, హ్యాపీగా వస్తుంది. ఇప్పుడు ఎవరెవరు కంటెస్టెంట్స్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. వస్తే ఒక 10-20 పేర్లు వస్తే అందులో కలిసిన సంబంధాలు ఉంటారు కదా. ఉంటారు ఆల్మోస్ట్. అప్పుడు కంటెస్టెంట్ల పేర్లు చాలా పేర్లే వైరల్ అవుతున్నాయి, బట్ అవి మనం మాట్లాడుకోవడం సరే. దాంట్లో విజ్ఞాన్ కూడా ఉన్నారని ఒక టాక్ వచ్చింది, రాస్తున్నారు, న్యూస్లు రాసే వాళ్ళు రాస్తున్నారు, బట్ అంత అదేం లేదు, వార్తలు వస్తున్నాయి. మనం చూస్తాం కదా, ఒక క్రిటిక్ కూడా పెడతా ఉంటారు, యాంకర్ పెడతారు, ఆర్టిస్టులు పెడతారు. సో ఈ రకంగా చూసుకుంటే మాత్రం ఓవరాల్గా ఈసారి మాత్రం బిగ్ బాస్ మీద అంచనాలు అయితే ఉన్నాయి. అంటే జెమినీ బిగ్ బాస్ మీద ఆధారపడింది. మాస్టర్ షెఫ్ ప్రయోగం చేశారు, ఎవరి మీద కొట్టిస్తాడు ఆల్రెడీ దాన్ని అక్కడ కొంచెం నెక్స్ట్ ఫ్లాప్ అయిన తర్వాత ఇటు తెచ్చారు. బిగ్ బాస్ ప్రెసెంట్ హిట్ జోన్లోనే ఉంది. కాకపోతే ఓటీటీ ఎటు వస్తుందా అని చెప్పి చిన్న దీంట్లో ఉన్నారు. ఎందుకంటే ఆహా ట్రై చేస్తుంది ఓటీటీ మాకు ఇవ్వండి జెమినీలో వేసినా అని. జెమినీ ఏంటంటే మాకు రూల్ ఉంది, ఇందులో వేసేవాడిని సన్లో వేయాలి, వేసుకోవచ్చు. బట్ అది వాళ్ళు ఏ రకంగా అంటే అయినా సరే అందులోనే చూస్తారు కానీ ఇక్కడ రారు కదా. దాంట్లో ఈ బిగ్ బాస్ నమ్ముకొని సన్ యాప్ని లేపాలని ప్లస్ దీన్ని లేపాలని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఓటీటీ సీజన్ 2 వచ్చినప్పుడు కూడా మళ్ళీ సన్లో పడితే ఇటు జెమినీని కొంచెం పైకి లేపే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు మా టీవీలో కామన్ మ్యాన్ అంటూ ఒక 2-3 తీసుకోవడం జరిగింది కదా, ఇప్పుడు జెమినీ కూడా అదే ఫాలో అవుతుంది అనుకోవచ్చా? మా టీవీ జెమినీకి సంబంధం లేదు కదా, ఇది ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ రెండమూల శ్రేణి, జనరల్ గా చెప్తున్నారు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ మనకేంటి ఒక సింగర్ ని, ఒక కొరియోగ్రాఫర్ ని, ఒక సీరియల్ ఆర్టిస్ట్ ని, సినిమాలో ఉన్న వాళ్ళని, అండ్ ఏజ్ వైజ్ గా కూడా మళ్ళీ ఒక క్రిస్టియన్ ని, ఒక ముస్లిం ని, ఇవన్నీ కవర్ చేసుకుంటారు కదా. సో ఈ మెథడ్ లోనే జెమినీ కూడా వెళ్తుందా, లేకపోతే తమిళ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేస్తుందా కూడా ఒక ఛాన్స్ ఉంది. బట్ మాట్లాడే వాళ్ళని తమిళ్ కావాలంటే తమిళ బిగ్ బాస్ కూడా ఉంది. అట్లా వచ్చిందనే బిందు మాధవ్ని ఈమె తమిళ్ అన్నారు, అయినప్పటికీ హిట్ కొట్టి వెళ్ళింది, కప్పు తీసుకొని వెళ్ళింది. ఉంటాయి ఏ రకమైన మనకు అంటే జూన్ వరకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.